మీరు జేజేకే చూస్తున్నాం చూడడం అయిపోయినా ఆల్రెడీ మాంగా కూడా చదవడం అయిపోయినా గానీ ఎక్కడనో ఒక తన చిన్నగా ఈ డౌట్ అయితే ఉంటది. ఉండకపోతే మీరు గొప్పోళ్ళు మామ. ఆ డౌట్ ఏందంటే హీరో లెక్క ఉండాల్సిన గేటో విలన్ లెక్క ఎందుకు అయ్యిండు? అలానే ఈ గేటో ఇంకా ఈ గేటో ఒకటేనా? మాంగా కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇందులో ఎవరు నిజమైన గేటో అనేది తెలిసిపోతుంది. కానీ యానిమే చూసిన వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇద్దాం. స్పాయిలర్ ఎక్కువ ఏం చెప్పా గానీ మరి ఇక లేట్ చేయకుండా నేను చెప్పిన క్వశ్చన్స్ కి క్లారిటీ అయితే ఇచ్చేస్తా. హలో గైస్, ఈ సోదంతో డైరెక్ట్ మ్యాటర్ లో పదండి. టైమ్ విజిల్ అసోసియేషన్ వాళ్ళైతే తోజిని అయితే హైర్ చేసుకుంటారు. ఎందుకంటే రీకోని చంపనీకి. రీకో తెలుసు కదా, అదే గోజో గేటో ఒక అమ్మాయిని అయితే సేవ్ చేస్తూ ఉంటారు చూడండి. సో ఆ అమ్మాయిని చంపనీకి అయితే తోజిని అయితే హైర్ చేసుకుంటారు. తోజి గోజోకి గేటోకి కొంచెం చుక్కలు చూపించి ఫైనలీ అమ్మాయిని అయితే చంపేస్తాడు. అయితే అమ్మాయి చనిపోయినాకైతే టైం విజిల్ వాళ్ళంతా అక్కడనే ఉండి నవ్వుతా ఉంటారు. పెద్ద పెద్ద నవ్వుకుంటా చప్పట్లు కొట్టుకుంటా అమ్మాయి చనిపోయిందని కొంచెం సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. రీకా చనిపోయినాకైతే గోజో ఇంకా గేటో అయితే కొంచెం సాడ్ గా అయితే ఉంటారు. వాళ్ళు సోర్సరర్స్ కాబట్టి ఇలాంటి ఫేస్ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళు. బట్ గోజో అయితే ఆ డిప్రెషన్ లకి కొంచెం బయటికి వస్తాడు కానీ గేటో అయితే రాలేకపోతాడు. అసలు గేటో మర్చిపోలేకపోతాడు. అసోసియేషన్ వాళ్ళంతా నవ్వుతా ఉంటారు కదా, తనకి అదే గుర్తుకొస్తా ఉంటది. కొన్ని రోజుల తర్వాత అయితే గేటో తనకి యూకి అని ఒక సోర్సరర్ అయితే వస్తుంది. తను ఒక స్పెషల్ గ్రేడ్ సోర్సరర్. తనైతే గేటో అయితే ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. నువ్వు ఎందుకు సోర్సరర్ అయినావు, అసలు ఎందుకు ఒక సోర్సరర్ లెక్క ఉండాలనుకుంటున్నావు అని. ఆ క్వశ్చన్ కి గేటో తనైతే ఆన్సర్ అయితే ఉండదు. తను డైరెక్ట్ గా చెప్పేస్తాడు, నాకు తెలియదు అని అయితే అంటాడు. దాని తర్వాత తనైతే ఒక కర్ స్పిరిట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అని అయితే అడుగుతుంది. దానికి గేటో ఆన్సర్ అయితే ఇస్తాడు, మనసులో ఒక ఎక్సెస్ ఎనర్జీ తోటి అయితే క్రియేట్ అవుతుంది అని. సో అది ఎలా క్రియేట్ అవుతుంది అనేది నేను ఇంకో వీడియోలో డీటెయిల్ గా చెప్తా గానీ ఇప్పుడు గేటో ఏది చెప్పిండో అది మాత్రమే వినండి. అది నాక ఆమెతో కూడా చెప్తుంది. నేనైతే ఒక వల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఆ వల్లో ఒక్క కర్ స్పిరిట్ కూడా ఉండొద్దు. దానికి 2 వేస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి అందరినీ సోర్సర్స్ అయితే వేసేయాలి. దాని వల్ల వాళ్ళు ఎక్సెస్ ఎనర్జీని అయితే క్రియేట్ చేయలేకపోతారు. దాని వల్ల కర్ స్పిరిట్ అయితే క్రియేట్ కాదు. సెకండ్ వచ్చేసి అందరి లోపలికి కర్స్ ఎనర్జీని అయితే తీసేయాలి. లైక్ టోజీ మాకి ఎలా ఉంటారో అందరిని అలా చేయాలని చెప్తుంది. బట్ ఇవి కాకుండా గేట్ ఏమంటాడు తెలుసా, నాన్ సోర్సరర్స్ అందరినీ చంపేసి అయిపోతుంది కదా అని అంటాడు. సో దానికి ఆమె కూడా ఓకే ఓకే అని చెప్తుంది. ఎవరైనా తప్పు చేస్తుంటే ఆపాలి కానీ ఈమె డైరెక్ట్ డైరెక్షన్ ఇస్తుంది. దాని తర్వాత కొన్ని రోజులకి అయితే గేటోకి అయితే ఒక మిషన్ అయితే వస్తుంది. ఆ మిషన్ లో కర్స్ ఎనర్జీని అయితే చంపాలి, మిగతా వాళ్ళని అయితే చంపొద్దు. ఆ కర్స్ ఎనర్జీ వల్ల మిగతా వాళ్ళైతే మాయమైపోతున్నారు. దాని తర్వాత గేటో తన మిషన్ చేయడానికి అయితే వెళ్తాడు. వెళ్లే వరకు అక్కడ ఇద్దరు అమ్మాయిలను అయితే జైల్లో వేసి పెడతారు, విలేజ్ వాళ్ళంతా కలిసి. ఆ విలేజ్ వాళ్ళు అయితే గేటోకి అయితే చెప్తారు, ఈ అమ్మాయిల వల్లనే విలేజ్ ఉన్న వాళ్ళంతా చనిపోతున్నారు, మాయమైపోతున్నారు. సో అందుకే మేము వాళ్ళని కొట్టి అందులో అయితే పెట్టినామని చెప్తారు. అది నా గేటోకి అయితే చాలా కోపం వస్తుంది. తన కోపం వచ్చినాక తన లోపల ఉన్న అన్ని కర్ స్పిరిట్లను అయితే బయటికి తీస్తాడు. అవన్నీ బయటికి తీసి మొత్తం విలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి మొత్తం ఆ విలేజ్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇదంతా జేజేకి ఒక ఇయర్స్ కి అయితే తెలుస్తుంది. తెలిసినాక గేటోని చంపేయమని ఆర్డర్స్ అయితే పాస్ చేస్తారు. ఇక్కడికి గేటో ఈవిల్ కావడం అయితే స్టార్ట్ అవుతుంది. గేటో ఒక ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేస్తాడు. తను స్టార్ట్ చేసిన అసోసియేషన్ కి చాలా మంది సపోర్ట్ చేయడానికి అయితే వస్తారు, కానీ ఒక కండిషన్ తోటి. అది ఏంటంటే గేటో పవర్ఫుల్ కర్సన్ కనుక్కొని తను పట్టుకుంటే తనకి సపోర్ట్ చేసామని చెప్తారు. ఆ ప్రాసెస్ లో గేటోకి రీకా గురించి అయితే తెలుస్తుంది. గేటో అయితే యూతా తానికి రీకాని తీసుకొని అయితే ఫైట్ అయితే మొదలు పెడతాడు. సో తను మొదలుపెట్టిన ఫైట్ లో తానే చనిపోతాడు. సో ఇది గేటో ఈవిల్ గా మారడం, తన విలన్ గా మారడం వెనుకలు ఉన్న స్టోరీ. సో నేను ఇంత చెప్పినా మీకు ఏం అర్థం కాకపోతే జస్ట్ గెట్ హెల్ అండ్ ఎవెన్ మామ. సో ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఫస్ట్ లో అన్నా కదా ఇద్దరిట్ల గేటో అనేది, దానికి ఆన్సర్ చెప్తా. మనం జేజేకే జీరోలో చూసిన అతను గేటో, జేజేకే లో చూసిన అతను కింజాకు. సో ఈ కింజాకు ఇవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాల కింద ఉన్న ఒక సోర్సరర్, అంటే సుగుణ ఉండేటట్టు చూడండి అప్పట్లో అప్పుడున్న సోర్సరర్. తిను తన కర్స్ టెక్నిక్ తోటి అయితే తన బ్రెయిన్ ఇంకొకల బాడీ లోపలికి పంపించి తను అలా బతకగలుగుతాడు. సో ఈ టెక్నిక్ తోటి తను ఎన్నో వేల సంవత్సరాలకించి బతుక్కుంటూ వస్తుండు. జస్ట్ తన బ్రెయిన్ ఇంకొకల బాడీలోకి పంపించుకొని ఆ బాడీని కంట్రోల్ లోకి తీసుకుంటాడు అంతే. సో మీరు కెంజాకి ఇంకా గేటోకి మధ్యలో డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అని అడిగితే, కెంజాకు చూసినారనుకో హెడ్ పైన ఒక సింబల్ లెక్క ఉంటది, అంటే కుట్టేసినట్టు ఉంటది. గేటోకి అలాంటి సింబల్ ఏమి ఉండదు. ఎలా అయినా గేటో ఎప్పుడో చనిపోయింది కాబట్టి బాడీ తినేసుకుంది కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఏమైనా ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఇవి వస్తే కొంచెం గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పిన. సో మరి ఈ వీడియో కింద మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ యానిమే అనే కాదు ఏ యానిమే అయినా సరే. సో ఇప్పటి నుంచి కొంచెం లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తా, అందుకే డౌట్ ఉంటే అడగండి అని చెప్తున్నా. షార్ట్ వీడియో కంటెంట్స్ లలో మీరు ఎప్పటి నుంచి అడిగిన అన్ని రాసి పెట్టుకుంటా, అవి ఒకటి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అవి ఇట్లా మిస్ అవుతుంది. బట్ లాంగ్ వీడియో లేనికైతే ట్రై చేస్తా. మీకున్న డౌట్ కింద కామెంట్ చేసుకోండి. సో మరి వీడియో అనిపించిన కింద కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలానే ఛానల్ కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. బై.